ఆశీర్వదించండి నాన్న అని భూమి అయితే శరత్చంద్ర కాళ్ళపైన అయితే పడిద్దనమాట. అమ్మ భూమి, అసలు నువ్వు మీ అమ్మ ఆశయం కోసమైతే గజ్జె కట్టి డాన్స్ పోటీలకు వెళ్ళమ్మా, నేను సంతోషిస్తాను. గగన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు అబాస్ పాలవుతావమ్మా అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. నాన్న, అసలైతే ఇంక ప్రేమతో చూస్తున్న గగన్ బావ నాకొకలాగా, ద్వేషంగా చూస్తున్న మీకొకలాగా కనిపిస్తున్నాడు నాన్న. మీరైతే నేను చెప్పిన మాట వినరు, ఇంకా నేనైతే మీరు చెప్పిన మాట వినను. ఇంక నాన్న, మీరు కావాలి నాకు, గగన్ గారు ఇద్దరూ కావాలి నాన్న, నన్ను ఆశీర్వదించండి అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. అమ్మ భూమి, నీకేమైనా మహిమలు ఉన్నాయా? నువ్వు ఒకే టైంలో డ్యాన్స్ పోటీలో ఉండడానికి, పెళ్లి చేసుకోవడానికి అలా ఏం లేవు కదా. మీ అమ్మ బతికున్నా కూడా నువ్వు డ్యాన్స్ పోటీలకే వెళ్ళమని చెప్పేది. మీ అమ్మ కడుపుతో ఉన్నా కూడా డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు వదిలిందమ్మా భూమి. అర్థమవుతుందా నీకు? నేనైతే ఈ పెళ్లి కూతురు గెటప్లో నీకు ఆశీర్వాదం ఇవ్వలేనమ్మా భూమి అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. ఇంకా భూమి అయితే ఏమీ అనలాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా అటుగా వెళ్తున్న చెర్రీ అయితే భూమిని చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు భూమి అలా ఉన్నావు అనేసి ఇంకా చెర్రీ అడుగుతూ ఉంటే, చెర్రీ నేనైతే నాన్నను ఆశీర్వాదం ఇవ్వమని అడిగితే ఇంకా పెళ్లి చేసుకోవద్దు, డ్యాన్స్ పోటీలకే వెళ్ళు అని అంటున్నాడు చెర్రీ అనేసి భూమి చెప్తూ ఉంటుందన్నమాట. సరే భూమి, ఒకసారి అయితే అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుదాము పెళ్ళి పోస్ట్ పోన్ చేయమని అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట. వద్దు చెర్రీ, మీ అన్నయ్యని ఏమీ అడగద్దు అనేసి భూమి అయితే అంటూ ఉంటుందన్నమాట. లేదు లేదు భూమి, నేను ఫోన్ చేస్తానని చెప్పేసి చెర్రీ అయితే గగన్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. రే చెర్రీ, నేనే ఫోన్ చేసి మాట్లాడదామనుకున్నాను రా, ఇందాక భూమితో మాట్లాడితే ఎందుకో డల్గా ఉందిరా, ఏమైందిరా చెర్రీ అనేసి గగన్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. అన్నయ్య, అసలైతే పెళ్ళి ఎన్నింటికన్నయ్య అనేసి చెర్రీ అడుగుతూ ఉంటే 12ంటికి అనేసి గగన్ సమాధానం ఇస్తాడనమాట. మరి డ్యాన్స్ పోటీల టైం ఎన్నింటికన్నయ్య అనేసి చెర్రీ అడుగుతూ ఉంటే అది కూడా 12ంటికే కదరా అనేసి ఇంకా మన గగన్ అయితే ఆశ్చర్యంగా అంటూ ఉంటాడనమాట. మరి భూమి అయితే ఇంకా 2 దగ్గర ఎలా ఉండగలదన్నయ్య, నువ్వు పెళ్ళిని పోస్ట్ పోన్ చేసుకో అనేసి చెర్రీ అడుగుతూ ఉంటాడనమాట. పోస్ట్ పోన్ చేయడం అస్సలు కుదరదురా చెర్రీ, అసలు మేమేమి చిన్నప్పటి నుంచి అయితే మంచి జీవితం గడపలేదురా. ఇంకా మా అమ్మనైతే మా నాన్న వదిలేశాడు, మేము అవమానాలు చీత్కారాలతోనే బతికాంరా. ఈ పెళ్ళి ఆగిపోతే ఇంకా జనాలందరూ ఇంకా 4 రకాలుగా అనుకుంటారు. ఈ పెళ్ళి జరిగితేనే మా అమ్మ ఆత్మగౌరవం నిలబడి సంతోషంగా ఉంటుందిరా. ఇంకా భూమి డ్యాన్స్ అంటావా, భూమికైతే ఎలాగైనా ఇంకా డ్యాన్స్ సర్టిఫికేట్ నేను తెచ్చిస్తానురా, ఎంత కష్టమైన డ్యాన్స్ సర్టిఫికేట్ తెచ్చిచ్చి తన ఆశయాన్ని అయితే నేను నిలబెడతానురా, నా మాటగా ఈ విషయం భూమికి చెప్పరా అనేసి ఇంకా గగన్ అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడనమాట. భూమి, విన్నావు కదా, ఇంకా అన్నయ్య అయితే ఇంకా ఎలాగైనా నీకు డ్యాన్స్ సర్టిఫికేట్ తెచ్చిస్తా అన్నాడు. ఇంకా అన్నయ్య అయితే సక్రమమైన మార్గంలోనే తెచ్చిస్తాడులే, ఇంకా నువ్వైతే హ్యాపీగా పెళ్ళికి రెడీ అయిపో అనేసి చెర్రీ చెప్తాడనమాట. ఇంకా మన భూమి అయితే వాళ్ళమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మ, అసలు గగన్ బావ అయితే నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా. అలాగే గగన్ బావ చిన్నప్పటి నుంచి అవమానాలు పడుతున్నాడు, ఇప్పుడైతే ఇంకా గగన్ బావని అవమానించలేని పెళ్ళాపేసి ఇంకా నాకు అలాగే డ్యాన్స్ కూడా కావాలమ్మా, ఈ రెండు అయితే నాకు కుదిరేలాగా ఆశీర్వదించమ్మా అనేసి భూమి వేడుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మని. ఇంకో పక్క శరత్చంద్ర అయితే ఇంకా గన్ను తీస్తాడనమాట. అపూర్వ, భూమి అయితే గగన్నే పెళ్లి చేసుకోవాలంటుంది, నేనైతే ఆ గగన్ గారిని చంపేస్తాను అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే అపూర్వ అయితే తెగ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా భూమి అని పిలవగానే ఇంకా భూమి అయితే వచ్చి ఇంకా కార్ అయితే ఎక్కిద్దనమాట. ఇంకా అపూర్వ శరత్చంద్ర అందరూ కూడా కార్లలో అయితే పెళ్లి మండపానికి బయలుదేరి వచ్చేస్తారనమాట. శరత్చంద్ర ఇంకా అందరూ వచ్చేస్తారనమాట. ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా కార్లో పెళ్లి మండపానికి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా భూమి, నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా అనేసి గగన్ అంటూ ఉంటే ఇంకా అయినా కానీ అబ్బా ఇంకెలాగో పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇప్పుడేంటి మాటలు అనేసి ఇంకా గోరింటాకు అంటూ ఉంటుందన్నమాట. నీకెందుకు గోరింటాకు, నేను భూమితో మాట్లాడాలనేసి ఇంకా గగన్ అయితే భూమిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక ఈ నక్షత్ర అయితే ఇంకా కోపంగా ఇంకా రగులుతూ ఉంటుందన్నమాట భూమి గగన్ల పెళ్లి జరుగుతుందని. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.